దిల్ రాజు గారు పీక్స్ అంటే సక్సెస్‌లో పీక్స్ చూసారు. ఆ ఎమోషన్ వేరు. ఫెయిల్యూర్ కూడా చూసారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది. అంటే ఎన్నో సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు, అన్ని రకాల మనుషుల్ని చూసారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటైపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ, ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్ అదే ఫీల్ అవుతాడు. ఓ నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు, మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. 2 hours 25 minutes నియర్లీ లెంత్ ఉంది సినిమా. సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు, ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది, విఎఫ్ఎక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను. ఓకే. సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్. సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ 4-5 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి. సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది. సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ, సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్. అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి. చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే, అరే రాజుగారి ఇలా చెప్తున్నారు, ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది, అది డివైన్ టచ్ బాగుంటుంది. ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు July 4th థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు. అంటే ఈ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న చెల్లెళ్ళు, అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది, అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది, నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే. 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 generations కావచ్చు, బలగం 3 generations మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటి వరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అంటే మామూలుగా ఇది